టుడే టీవీ న్యూస్కి స్వాగతం. నా సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో ఐకేపీ సెంటర్లోని కళ్ళాల్లో కాంగ్రెస్ కార్యక్రమం గౌరవశ్రీ దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి నిర్వహించారు. చెప్యాల గ్రామ రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకోవడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడుతున్నాయని, హరీష్ రావు వట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, వెంటనే రాజీనామా చేయాలని, లేదంటే రైతులతో ధర్నాలు చేపడతామని, వెంటనే వడ్లు కొనాలని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఇందులో భాగంగా శ్రీధర్, నరేందర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు జగ్గస్వామి, కన్నారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మాధవరెడ్డి, హర్షత్, సీనియర్ నాయకులు మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు. గ్రామంలో చూస్తే ఇంత సమస్య ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి సమస్య ఉంది. తక్షణమే ప్రభుత్వం లారీలు పెట్టి ఇమీడియట్గా రైతులను ఆదుకోవాల్సిన అవసరం. ఇక్కడ 35 రోజుల నుంచి ధాన్యం ఇక్కడ వేసి వాళ్ళు తోసిన పరిస్థితిలో రైతాంగం ఉన్నది. రైతాంగానికి అండగా ఉంటామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కేవలం మీడియా ముందు పచ్చి అబద్ధాలు అంటున్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా సోమవారం రోజు లోపల లారీలు పెంచి మీరు ధాన్యాన్ని సేకరించకపోతే మేము రూపాయల చౌరస్తా కాడ రైతులతోటి మొత్తం దిగ్బంధం చేసి మరి ప్రభుత్వం మెడమిస్తాం. ఎందుకంటే ఈ విధంగా ధాన్యాన్ని సేకరిస్తే ఇంకా 90 రోజులైనా కూడా ధాన్యం పోదు. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన తక్షణమే లారీలు తెప్పించి టీఆర్ఎస్ ప్రభుత్వం విధంగా రైతులను రక్షించుకుంటే, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా ఉంటాం. ఎక్కడ కూడా మీరు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మండలం సోమవారం వరకు టైం ఇస్తున్నాం. మీరు లారీలు పెంచండి, లేకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేస్తాం. మొత్తం అన్ని రోడ్లు కూడా కష్టం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్ష.